జై శ్రీరామ్ అండి. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే నిన్న ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో సో వాళ్ళని నేను డైరెక్ట్గా అడుగుతున్నా ఫేస్ టు ఫేస్. నువ్వు పలానా యూట్యూబర్కి అయితే డబ్బులు వేసావు కదా, సో అదే నువ్వు ఈరోజు నా దగ్గరకు వచ్చి ఇంత ఆర్గ్యూ అయితే చేసావు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, అభిమానం ఉంది, మేము వేసాము, నీకెందుకు నొప్పి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు అనవసరం, అది ఇది అది ఇది అని చెప్పేసి నాతో ఊరికే రన్నింగ్ కామెంటరీ లాగా నాతో వాగ్వాదం అయితే పెట్టావు కదా. సో నేను డైరెక్ట్గా చెప్తున్నా, నీకే ఆ ఛాలెంజ్ అనేది చేస్తున్నా. నీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా నువ్వెవరో అవతల వాళ్ళకి తెలియదు కదా, డైరెక్ట్గా వాళ్ళ ముందుకు వెళ్ళి మీ అవసరం తీరింది కదా, మీరు కష్టాల నుంచి బయటకు వచ్చారు కదా, నేను ఆ రోజు ఇన్ని డబ్బులు వేసాను, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి, లేకపోతే నాకు ఈరోజు ఇంత ఇబ్బంది ఉంది, నేను ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ అవసరం నాకు అవసరం ఉంది అంటే, సపోజ్ మనం ఒక 5,000 వేసాము, మనకి ఈరోజు ఒక 15,000 అవసరం ఉంది, సో 15,000 మీరు ఇవ్వండి అని నోరు తెరిచి నువ్వు అడుగు. నిజంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇదే డబ్బులు వేసిన నువ్వు రేపటి రోజున నీవు వేసిన డబ్బుల కంటే ఎక్కువ అవసరం వస్తుంది. నువ్వు పోయి అడుగు, అక్కడ నువ్వు పోయి ఖచ్చితంగా అడుగు. వాళ్ళు నీకు డబ్బులు ఇస్తే అప్పుడొచ్చి నువ్వు నాతో ఆర్గ్యూ చేయి, అప్పుడొచ్చి నువ్వు నాతోటి మాట్లాడు. ఇంకా నాకు విసుగొచ్చేసి అసలు ఐడిని హైడ్ చేసేసాను నేను. అరే కొంచెం సెన్స్ అన్నా ఉండాలబ్బా, జనాలందరూ నష్టపోతారని మనం ఒక ఈ వీడియో అనేది తీసాము, జనాల గురించే తీసాము. కొంచెం కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? నువ్వెవరో వాళ్ళకి తెలుసా? నువ్వు డబ్బులు కొట్టావు, ఆన్లైన్లో డబ్బులు కొట్టావు, నువ్వు యాడో ఎల్లమ్మో పుల్లమ్మో యాడో దూర తీరాల్లో ఉన్నావు. సరే ఈరోజు నీకు నచ్చిన అభిమాని లేకపోతే నచ్చిన యూట్యూబర్ కాబట్టి వాళ్ళ కష్టాల్లో ఉంటే నువ్వు డబ్బులు వేసావు, ఓకే, నీ వరకు అది ఓకే. కానీ రేపు అదే కష్టం నీకు వస్తే నువ్వు ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ముందు నిలబడి, నేను ఆ రోజు డబ్బులు ఇచ్చాను నీకు, ఇదిగో ప్రూఫ్, నా డబ్బులు నాకు ఇవ్వు అని నువ్వు అడిగి వాళ్ళ దగ్గర తీసుకొని అప్పుడు నాకు వీడియో చేసి చూపించు. ఇవ్వరు, ఎందుకు ఇస్తారు? ఇచ్చేవాళ్ళైతే వాళ్ళు అదే వీడియోలో మీరు మాకు సహాయం చేశారు అవసరానికి, తిరిగి మీ డబ్బులు మీకు ఇస్తాము, మీకు ఏ అవసరం ఉంటుందో తెలియదు కదా అని చెప్పేవాళ్ళు. కానీ అక్కడ ఏంటంటే మేము హాస్పిటల్లో ఇస్తాము అని అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు పోయి అడుగుతారా, మీరు పోయి చూస్తారా ఎవరికి చేశాము? మీరు పోయి అడగంగానే అవునండి పోయిన నెల 2కి చేశాము, ఆ పోయిన నెల 3కి చేశాము, 4కి చేశామని చెప్తారు. మాటలే కదా. కానీ ఒరిజినల్ ప్రూఫ్ ఇప్పుడు మనం గట్టిగా అడిగాం కాబట్టి 2కో 3కో చేసి చూపించి ఇదిగోండి వీడియో నేను చేశాను అని చెప్పేసి 20-30 వేలు ఖర్చు పెడతారు. వచ్చిన 30-40 లక్షలకి 20-30 వేలు ఖర్చు పెట్టి అదే ప్రూఫ్ అన్నట్టు చూపిస్తే జీవితాంతం సరిపోతుందా? అసలు కొంచెం సెన్స్ అనేది లేకుండా వచ్చి యువతల మంచి కోసం చెప్పిన వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేస్తారేంటండి? సరే మీకు డబ్బులు ఎక్కువ అయ్యాయి, మీకు చేతుల్లో బాగా డబ్బులు ఉన్నాయి, మీకు అసలు డబ్బులతో జీవితాంతం పని లేదు కదా, ఇంకా రేపు మీ పిల్లలకి, ముందు తరాలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ ఆరోగ్యాలకి, లేకపోతే ఇంకే దేనికో రేపు మీ ఆరోగ్యాలకి మీకేం డబ్బులు అవసరం లేదా? ఇక అంత ఎక్కువైపోయాయా? ఒకవేళ అంత ఎక్కువైతే పోండమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏంది అసలు ఒక్కొక్కసారి పాపం పుట్టిన పిల్లలు కూడా చనిపోతున్నారు. వాళ్ళకి చెయ్యండి సహాయం, వాళ్ళకి చెయ్యండి. ఈ రోజున పిల్లలు లేక ఎంతమంది అల్లాడుతున్నారో తెలుసా? చాలామంది ఐవీఎఫ్లని, ఐఏఎఫ్లని అలాంటి ట్రీట్మెంట్స్కి పోయి లక్షలు అసలు కొంతమంది ఇళ్ళు అమ్మేసుకుంటున్నారు, కొంతమంది ప్లేస్లు అమ్మేసుకుంటున్నారు, బంగారాలు అమ్మేసుకుంటున్నారు. అన్నీ అమ్మేసుకొని కూడా మాకు బిడ్డే ముఖ్యం, మాకు బిడ్డ కావాలి అని చెప్పేసి ఖర్చంతా ఆ ట్రీట్మెంట్లకు పెడితే తీరా ఆ బిడ్డ 7వ నెల పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లగాడికి వెంటిలేటర్లో పెట్టాలి అని 4 నెలలు 5 నెలలు హాస్పిటల్లో కూర్చోబెట్టి తల్లిదండ్రుల్ని 4 నెలలు 5 నెలలు పిల్లాడు చేతికి వస్తాడా రాడా, ఎంత ఖర్చు, రోజుకి ₹1,00,000 పైన ఖర్చులు వస్తుంటే బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కడుపులో ఉన్నప్పుడే హాస్పిటల్కి పెట్టాలా? మళ్ళీ ఆ తర్వాత కన్న తర్వాత కూడా బిడ్డకి కావాలి, మనకు మిగిలింది బిడ్డే, తర్వాత మనం ఇంత ఇబ్బంది పడుతూ కనలేము, లేకపోతే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా ముందుకు వచ్చి ఆ తల్లిదండ్రులకు చచ్చి చెడి పిల్లగాడి ప్రాణాలు కాపాడుకోలేక పెడుతుంటే వాళ్ళకి చెయ్యండి అమ్మా. వాళ్ళ వంశాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు, మనిషిని కూడా కాదు, వాళ్ళ వంశాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. జీవితాంతం గుర్తుపెట్టుకొని మీకు ఫోటో కట్టి మీకు ఒక పెద్ద ఫ్రేమ్ కట్టేసి పూజ చేస్తారు, మీకు తెలుసా?
అలాంటి గుర్తుంచుకునే వాళ్ళకి కట్టండి అబ్బా, గుర్తుంచుకునే వాళ్ళకి ఇవ్వరు. కానీ ఇంకా పొలోమని ఏదో అడిగితే మేము రోజు చూసే డ్యాన్స్, వాళ్ళు ఏదో డ్యాన్స్ చేస్తారు మాకు నచ్చుద్ది, వాళ్ళు ఏదో వంట చేస్తారు మాకు నచ్చుద్ది, వాళ్ళు ఏదో ఇంకోటి ఏదో చేస్తారు మాకు నచ్చుద్ది, అది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తున్నారు. మీకు నచ్చడం కోసం మీ దగ్గర ఇదేంటి మీ పొగడతల కోసం చేయట్లేదు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు, ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నారు. ఏ యూట్యూబర్ అయినా అంతే, 100కి 100%. వాళ్ళకి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది, మేము ఇంత సంపాదించాలి అని. సంపాదన లేనోళ్ళకి చెయ్యండి, చేతులు రావు కదూ, వాళ్ళ ప్రాణాలు కాదు కదా. వాళ్ళకేమో మీరు చేయాలంటే మీకు కనపడదు కదా, కంటికి కనపడదు కదా మీకు సహాయం చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకు ఒక ఫేమ్ లేదు, వాళ్ళకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదు, లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు. అరే కొంచెం ఏందో మనుషులు నిజంగా అబ్బా. నాకైతే కలికాలం అని ఊరికనే అనరు. అవసరం ఉన్నోడు కంటే అనవసరమైన వాడికి ఎదిగిపోతారు పడగలు. బంగారం అమ్ముకుంటే డబ్బులు రావా వాళ్ళకి? ప్లేసులు అమ్ముకుంటే డబ్బులు రావా? ఇల్లు అమ్ముకుంటే డబ్బులు రావా? వాళ్ళు తిరిగి సంపాదించలేనోళ్ళ, ఐడెంటిటీ లేనోళ్ళ. ఎందుకబ్బా యూట్యూబ్లో ఫేమస్ అయ్యి అందరు డబ్బులు అడిగేస్తారు? ఇదేం కొత్త ఇదో నాకు అర్థం కావట్లా. వాళ్ళు అడగడం బాగానే ఉంది, వీళ్ళు వేయడం బాగానే ఉంది. అరే కొంతమంది నిజంగా చాలామంది మధ్యతరగతి ఫ్యామిలీస్ ఉంటాయండి. వచ్చే నెల, ఈ నెలలో ఒక 1000-1500 మిగులుచుకుంటే వచ్చే నెల పిల్లల్ని ఒక సినిమాకి తీసుకెళ్దాము, ఒక చిన్న టూర్కి తీసుకెళ్దాము, ఒక పిక్నిక్కి తీసుకెళ్దాము, ఒక ఎగ్జిబిషన్కి తీసుకెళ్దాం, లేకపోతే పిల్లాడి బర్త్డే వచ్చే నెల ఉంది, 1500 పెడితే పిల్లాడికి బట్టలు వస్తాయని ఆ 1500 దాపెట్టుకుంటే, మీలాగా రోజు చూస్తున్నాం యూట్యూబ్లో పాపం ఆవిడెవరో కష్టాల్లో ఉంది, సరేలే మన పిల్లగాడికి ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇప్పించుకోవచ్చు అని చెప్పి ఆ మిగిలిన 1500 కూడా వేస్తారు కదమ్మా కొంతమంది. వాళ్ళకి కదమ్మా కష్టాలు. మీకేమాయే, ఇచ్చేవాళ్ళు బాగానే ఉంటారు, తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇలా అవసరం కూడా ఆపుకొని వేసే అభిమానులు ఎంతమంది లేరు చెప్పండి. మరి వాళ్ళకు మిగులుతుంది కదా, యువతలు మేము చెప్తే కొంచెమన్నా ఆలోచన వచ్చుద్ది. అవును కదా, నిజంగానే కదా. వాళ్ళు ఒకవేళ రేపు లోన్ పెట్టుకోవచ్చు ఆడ. ఇప్పుడు ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్సులు కానీ, తర్వాత సడన్గా లోన్స్ కానీ, అవసరమైతే ఒక ఫ్లాట్ అమ్మేసో, ఒక ఇల్లు అమ్మేసో, ఒక కార్ అమ్మేసి అరేంజ్ చేసుకోలేరా అండి? ఫ్యామిలీలో ఒక పర్సన్ని బతికించుకోవడానికి జనాల సపోర్టే కావాలా? ఇంకా వేరే వాళ్ళు అయితే బిజినెస్లు అని చెప్పి, బిజినెస్లో లాస్ అయితే మనకేంటి, జనాలకేంటి? జనాలు ఏమన్నా బిజినెస్ పెట్టుకోమని ఐడియా ఇచ్చారా? ఇవ్వలేదే. లేకపోతే గ్రాండ్గా నువ్వంతా చూయించు నీ గొప్ప కోసం అని చెప్పి ఎవరన్నా ఐడియా ఇచ్చారా? ఇవ్వలేదే. మనకిష్టం అయ్యి మన చేతిలో డబ్బులు టెమటెమలాడి మనం బిజినెస్లు పెట్టి మనం లాస్ అయ్యి జనాలను వచ్చి అడుక్కునేది ఏందబ్బా? ఒకవేళ అది లాస్ లేకపోతే ఇన్కమ్ అనేది ఫస్ట్ బిజినెస్ పెట్టే ముందే ఆలోచించాలా. ఒకవేళ లాస్ అయితే తర్వాత స్టెప్ ఏంటనేది కూడా ఆలోచించుకోవాలా. ఏది ఆలోచించుకోకుండా ఇందులోకి వచ్చేసి మేము అలా చేసాము, అలా పోగొట్టుకున్నాము, ఇలా చేసాము, ఇలా పోగొట్టుకున్నాము, సబ్స్క్రైబర్స్ మీరందరూ పంపిస్తారు కరెక్టే, మీరు అడిగారు కాబట్టి వాళ్ళు పంపిస్తారు. మరి వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు ఎంతమందికి పంపిస్తా కూర్చుంటారు, ఎంతమందికి అనిస్తా కూర్చుంటారు? మరి వాళ్ళకి అవసరమైతే మీరందరూ వచ్చిస్తారా? ఇవ్వరు కదా. కనీసం వాళ్ళ పేర్లు తెలుసుకోవడానికి కూడా ట్రై చేయరు. అరే ఇంతమంది ఇచ్చారు పబ్లిక్లో, ఇప్పుడు ఎవరో తెలియదు, అకౌంట్లలో పడ్డప్పుడు వాళ్ళ పేర్లు వచ్చి పడతాయి కదా. సరే పలానా వాళ్ళు ఇంత, పలానా వాళ్ళకి థ్యాంక్స్ అండి, వాళ్ళ పేరు చెప్పండి, అమౌంట్ చెప్పకండి, పేరు చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పండి. అప్పుడు ఆ డబ్బులు వేసిన వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే, ఓహో మాది గుర్తుంచుకున్నారు, మా పేర్లు చెప్పారు అంటే వీళ్ళు గుర్తుంచుకుంటారు, వాళ్ళకి మనసులో ఉంటుంది, వాళ్ళకి ఆ అభిమానం ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు డబ్బులే వెనక్కి అడగరు, పాపం వేసిన వాళ్ళు ఎవరు డబ్బులు వెనక్కి అడగరు. కానీ వీళ్ళు మన పేరు చెప్పారు అంటే మన మీద ఆ అభిమానం ఉంది, మన మీద ఇది ఉంది. రేపటి రోజున మనం ఎప్పుడైనా మన వీడియోని మనం చూసుకున్నా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే వాళ్ళకి మనం ఏ రకంగా డబ్బు పరంగా జనాలకు సహాయం చేయలేకపోయినా ఒక థ్యాంక్స్ రూపంలో అన్న వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఒక చిన్న కృతజ్ఞతా భావంతో పేర్లు చెప్పి థ్యాంక్స్ చెప్పుకున్నామనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. కానీ అది కూడా అవసరం లేదు కదా, ఎందుకంటే జనాల పేర్లు చెప్తే చీప్ అయిపోము. డబ్బులు కావాలా, జనాలు వేసిన డబ్బులు కావాలా, కానీ వాళ్ళ పేర్లు చెప్పము, వాళ్ళకి తిరిగేయము. అవసరమా? మనకి యూట్యూబ్లో పెట్టేసుకొని మనం చక్కగా డబ్బులు సంపాదించుకొని బ్యాంకులో వేసుకుంటే అయిపోయి మిగులుతుంది కదా. ఏం మనుషులే ఏమో, నాకైతే నిజంగా అలా ఒక పక్క వాళ్ళు చేస్తుంటే ఒక పక్క వీళ్ళు చూడండి పిచ్చభిమానము, ఎర్రభిమానము, మరి డైహార్డ్ ఫ్యాన్స్ నాకు అర్థం కావట్లేదు వీళ్ళని చూస్తుంటే. వచ్చి యూతల మంచి చెప్తుంటే వచ్చి ఇక్కడ గొడవ పెట్టేసుకుంటున్నారు, ఇక్కడ అరిచేస్తున్నారు. ఇంకా నేను తిక్కలేసి హైడ్ చేసేసానండి, అంత చిరాకు వచ్చింది నిజంగా నిన్నైతే.
మనం చేసింది ఒక ఇది వీడియో అంటే ఏంటంటే జనాలు నష్టపోవద్దు, అందరినీ నమ్మొద్దు అని చెప్పేసి ఒక వీడియో అంతే. ఏం మనుషులు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.